మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరైనా ఎక్కడి వారైనా చట్టాలకు లోబడి పనిచేయాల్సిందే, చట్టాలకు లోబడి అందరూ నడుచుకోవాల్సిందే. తప్పక ఇది గుత్తాధిపత్యం ఒక సంస్థ కాదు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలకు సంబంధించిన మున్సిపాలిటీ. ప్రొద్దుటూరు ప్రజలకు అవసరాలు తీర్చే దానికోసము ప్రభుత్వ డబ్బులతో ఏర్పాటు ఉద్యోగానికి పెట్టే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారంటే, కమిషనర్ గారు మీకు అందరికీ చెప్తున్నారు సార్, వినండి, మా దగ్గరికి వస్తే నేను చేస్తేనే కదా నీకు పని మామూలుగా ఉన్నారు. మా కోసం మిమ్మల్ని పెట్టారు. దీని దగ్గరికి ఉద్యోగులుగా ఉంటే నేను ఉద్యోగులుగా లేకుండా మీ దగ్గరికి రాను. ప్రజల కోసం పెట్టారు. ప్రజలు ఇచ్చిన ముందు మనమే విచారించండి, దాని మీద నిర్ణయం తీసుకొని చట్టబద్ధమైన చర్యలు తీసుకోండి. ఒక ఎన్ఆర్స్మెంట్ పంపించండి. అతనికి మున్సిపల్ అధికారులకు కట్టారు. మీకు తెలుసు, ఊరికే నోట్ చేసుకోవడం సర్వం లేదా ఎందుకు దీనిపైన 20 సీట్లకు ప్లాన్ చేసుకోకుండా కట్టినారు. అయిపోయింది. ప్లాన్ ఎప్పుడు పెట్టారు? అది మా దగ్గరకు వచ్చిందంటే ఏమేమి దానికి షార్ట్ కాల్ ఉందో అవన్నీ కూడా అడిగాను సార్. అది ఇంకా మా దగ్గర ప్లాన్ పెట్టి ఎన్ని రోజులైంది? ఎన్ని సెంటర్లు ప్లాన్ పెట్టారు? ఎన్ని సెంటర్లు పట్టడం జరిగింది? కమిషనర్ నోటీసులో కూడా ఉంది ఈ విషయం. కమిషనర్ గారు తప్పుగా చెప్పదు. డిస్ప్లేమెంట్ చేస్తే కట్టుకునే వ్యక్తి నష్టపోతాడు. నేను సకాలంగా పని ఆగి ప్లాన్ అప్లై చేసుకోమంటే ప్లాన్ అప్లై చేసుకోండు. అతనికి సేవ్ అయింది కదా. నువ్వు కట్టుకోమని చెప్పినావు, అతను కట్టుకున్నాడు. మళ్ళా నువ్వు ఏదో ప్లాన్ ఐడి సెంటర్ ప్లాన్ పెట్టుకోమని చెప్పినావు. కరెక్ట్గా చేసింది. ప్లాన్ లేకుండా చేసింది. నీ గ్రూపేమో ప్లాన్ లేకుండా మమ్మల్ని మీకంటే నోటీస్ ఇచ్చి నిలబెట్ట. ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత కట్ట. ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత కట్టడం అయిపోయింది కదా. నువ్వు ఏం చేస్తావు? మా అమ్మ పెట్టిన తర్వాత నేను సజెస్ట్ చేశాను సార్. ప్లాన్ ఇప్పుడు 20 సెంటర్లో పూర్తి స్థాయిలో ప్లాన్ పెట్టుకోలేదా? 5 సెంటర్ ఎవరైనా ఆరోపణ చేస్తే సంబంధిత మంత్రి సిగ్నల్ కొత్తగా వచ్చినాడు. ఆ నిజాయితీకారు ఆ మున్సిపల్ సెక్రటరీ గారు చెప్పేసుకుని నేను వచ్చినాడు. మీరు రిటర్న్ నేను రాస్తా. ఎవరైనా సరే ఒత్తిడి చేసి బయటికి పంపిస్తున్నావు. నీవు ఒకసారి నెల్లూరులో ఏసీబీ ట్రావెల్ అయినావు. ఏదో కేసు నాకు ఎస్సీగా నేను ఎందుకు చేసినా పోతాను కదా ధీమాలో చట్టం అందరికీ ఒకటే. కౌన్సిలర్లు చెప్పినట్టు వాళ్ళు వస్తే కలిసి వాళ్ళకి వార్డులకు సంబంధించిన పనులను చేయాలా, చేయించాలా, వాళ్ళకి సందేశం చెప్పాలా. ఎవరు మున్సిపాలిటీకి ఇప్పుడు పాలకులు